ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో పోలీస్ యంత్రాంగం గాఢ నిద్ర. పోలీస్ స్టేషన్ ముందే బంగారపు కొట్టును దోచుకుపోయిన దుండగులు. గత రాత్రి ఊరంతా నాగేంద్రస్వామి ఉత్సవాల్లో ఉండగా ఇదే అదునుగా భావించిన దుండగులు కంచికచర్ల జాతీయ రహదారిపై ఊరి నడుబొడ్డున ఉన్న వాసవి జ్యువెలరీ షాపులో దుండగులు పడి సుమారు 40 లక్షలకు పైగా బంగారాన్ని దోచుకున్నారని సమాచారం. తెల్లవారంగానే కంచికచర్ల దొంగల భయంతో ఉలిక్కిపడింది. ఇది తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం, క్లోజ్ టీము, డాగ్ స్క్వాడ్ తదితర ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. కంచికచర్ల నడిబొడ్డులో చుట్టూ ప్రధాన కార్యాలయాలు, అదే రోడ్లో ఉన్నత పోలీస్ అధికారి కార్యాలయం, ఎదురుగా ఎస్ఐ కార్యాలయం, చుట్టూ సీసీ కెమెరాలు. అయినా యథేచ్ఛగా దొంగతనాలు జరుగుతున్నాయంటే పోలీస్ యంత్రాంగం ఎంత గాఢ నిద్రలో ఉందో అని అర్థమవుతుంది. ఏది ఏమైనా ప్రజలు ఇంత భయభ్రాంతులకు గురవుతున్న సందర్భాలు నెలకొల్పుతున్నాయంటే కేవలం పోలీస్ యంత్రాంగం వైఫల్యమే అంటున్న ప్రజలు. ఏం జరిగింది రాత్రి? వేసుకొని వచ్చిన తర్వాత అటు బార్కి వెళ్ళాడు అనమాట. అప్పుడే కట్టేసి వెళ్ళిపోయాము. కొత్త టీ షాప్ అని ఫోన్ చేసి చెప్పాడు షాపులు పగలుతున్నాయి. మీరు చూడలేదు? ఎవరు చూశారు ఫస్ట్? టీ షాప్ వచ్చిన టీ స్టాల్ అతను చూశాడు. లోపల బంగారం ఎంత ఉంది సుమారు? అది చూడాలన్నా. లోపల ఇంకెంత ఉందో తెలియదు, ఎంత తీసుకెళ్ళాలో తెలియదు. మీరు సుమారు ఎంత ఉండొచ్చు అంటున్నా? తీసుకుపోయిన సంగతి తర్వాత సంగతి. అసలు మీ దగ్గర బంగారం ఎంత ఉండొచ్చు సుమారు? 4 నుంచి 5 తీసుకెళ్ళి స్టాక్ వాల్యూ వెండి ఒక 40 కిలోలు. మీ పోలీస్ స్టేషన్ ఎదురుగైనా ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగిందా? ఇదేనా మొదటిసారి? ఇదే. అన్నా, ఏంటి లోపల పరిస్థితి? కొన్ని ఉన్నాయి, గోల్డ్ మొత్తం పోయినాయా? సుమారు ఎంత నష్టం ఉండిద్ది చెప్పనా అన్నా? ఎలా చెప్తాను? ఫోన్లో వచ్చింది కదా. అవును సార్, బ్యాకప్ రావాలంటే నేను